Good morning, my dear students. This is P&S Unit 2, CSSE, CVPS Unit 3, Mechanical A. Probability, Lecture 3. Independent events. Several events are said to be independent if the happening or non-happening of an event is not affected by the supplementary knowledge concerning the occurrence of any number events of the remaining events. Suppose in tossing a coin, first time we get a head. Second time result does not depend upon the first time result. First head వచ్చింది కదా అని సెకండ్ టైం టైలు, థర్డ్ టైం హెడ్, ఫోర్త్ టైం టైలు అలా ఏం రావు. ఫస్ట్ హెడ్ వచ్చావు కదా ఇప్పుడు నేను వస్తానని టైల్ ఏమని చెప్పదు. అది ఇండిపెండెంట్. అలా టాచ్ చేసినప్పుడు ఏ రిజల్ట్ వస్తుంది ఎవరికి తెలియదు. ఫస్ట్ టైం హెడ్ వస్తే సెకండ్ టైం హెడ్డే రావచ్చు, థర్డ్ టైం కూడా హెడ్డే రావచ్చు. ఫస్ట్ టైము హెడ్ వచ్చి సెకండ్ టైము థర్డ్ టైము టైల్స్ రావచ్చు. అంటే ప్రీవియస్ రిజల్ట్స్ మీద డిపెండ్ అయి ఉండదు. ఫస్ట్ టైము హెడ్ వచ్చింది కదా అని సెకండ్ టైం టైల్ రావడం, లేదా 2 times హెడ్డే రావడం అలా డిపెండెన్సీ ఉండదండి. అంటే ఇండిపెండెంట్ అనమాట. ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఎగ్జాంపుల్ 1. ఇన్ టాసింగ్ అన్ అన్బయాస్డ్ కాయిన్, the event of getting a head in the first toss is independent of getting a head in the second, third and subsequent throws. ఒక దాని రిజల్ట్ ఇంకో దాని మీద డిపెండ్ అయి ఉండదు. ఫస్ట్ టైం సెకండ్ టైం అలాగంటే. when a dice is thrown twice, డైని 2 times వేస్తాను. the result of the first throw does not affect the result of the second throw. ఫస్ట్ త్రో చేసినప్పుడు మనకు 1 పడింది అనుకోండి, సెకండ్ టైం కూడా 1 పడాలని రూల్ ఏం లేదు, పడకూడదని రూల్ లేదు. అంటే ఫస్ట్ రిజల్ట్ మీద డిపెండ్ అవ్వదు. ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం అది వేరు. అదే ఒకేసారి 2 days వేసామనుకోండి, 1 2 పడినాయి. మళ్ళీ ఒకేసారి 2 days సెకండ్ టైం కూడా వేసామనుకోండి, మళ్ళీ 1 2 పడాలన్న రూల్ ఏం లేదు. 2 3 పడవచ్చు, 3 4 పడవచ్చు, 5 6 పడవచ్చు వాటి మీద. సో ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఎగ్జాంపుల్ 3. ఇఫ్ we draw a card from a pack of cards, 52 cards ఉంటాయని చెప్పాను, అండ్ రీప్లేస్ ఇట్ బిఫోర్ డ్రాయింగ్ ద సెకండ్ కార్డ్. మరి తీసిన కార్డ్ దాంట్లో పెట్టేసి సెకండ్ కార్డ్ తీసామనుకోండి, ద రిజల్ట్ ఆఫ్ ద సెకండ్ డ్రా ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఫస్ట్ డ్రా. The result of the second draw is independent of the first draw. So these are the examples of independent events. Already how many problems were over? 2 problems were over. Problem 3. 4 cards are drawn at random from a pack of 52 cards. Find the probability that number 1. they are a king, a queen, a jack and an ace. Second one. 2 are kings, 2 are queens. Third one. 2 are black and 2 are red. Fourth one. 2 are hearts and 2 are diamonds. Fifth one, the cards one from each suit. So we get how many cards are there? 52. Red cards 26. Black cards 26. Hearts 13, diamonds 13,
spades 13, clubs 13, kings 4, ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది, queens 4, jacks, జాక్లే నావ్ అంటాడు, KNAVE నావ్ అంటాడు, 4, ఒక్కో సూట్లో ఒక్కొక్కటి ఉంటుంది. నేను ఆల్రెడీ ఈ డయాగ్రామ్ వేసి చూపించాను లెక్చర్ 1లో. ఆ ఇంట్రడక్షన్ పార్ట్ ఎప్పుడు గుర్తుండాలి, కాన్సెప్ట్స్ ఎప్పుడు చూసుకుంటూ ఉండాలండి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు లెక్చర్ 1 లెక్చర్ 2లో ఉన్న కాన్సెప్ట్స్ అని చూసుకుంటూ ఉంటే కానీ మీ ప్రాబ్లమ్స్ ముందుకెళ్ళవు. అది అక్కడ చెప్పగానే అర్థమైపోదు, దానికి ఏదో ఉంటుంది కదా. ఆ లెక్చర్ 1 లెక్చర్ 2లో ఉన్న కాన్సెప్ట్స్ బట్టి మనం చేస్తాం, అవి చూసుకోవాలి. ఈ డయాగ్రామ్స్ అన్నీ వేసాను నేను, ఎన్ని వేసి ఉంటాయి అన్నీ చెప్పాను, మీకు పెట్టాను కదా. అలాగే ఏఎస్ఎస్ 4 ఉంటాయి. సరే ప్యాక్ సంబంధించిన కథ అంతా రాస్తాను. సరే ఫస్ట్ బిట్ ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ కింగ్, ఏ క్వీన్, a jack, an ace. ఓకే, ఇది అసలు టోటల్ ఈవెంట్స్ ఎన్ని, ఇవి లేకుండా ప్రాబిలిటీ రాయలేం కదా. NS టోటల్ ఈవెంట్స్ NS ఈజ్ ఈక్వల్ టు, చూడండి 4 కార్డ్స్ తీసాడు, సెలెక్టింగ్ 4 cards from 52 cards is equal to 52C4. NCR ఫార్ములా. ఏ క్యాలిక్యులేషన్ అయినా సరే మీరు క్యాలిక్యులేటర్లో కొట్టుకోవచ్చు. NCR ప్రకారం 52C4 కొట్టుకోవచ్చు. క్యాలిక్యులేటర్లో టైప్ చేసుకుంటే వచ్చేస్తాయి మీకు, ఏం పెద్ద అంకెలు ఉన్నాయని భయపడక్కర్లా. ఇప్పుడు ఫేవరబుల్ ఈవెంట్స్ లేదు, డైరెక్ట్గా ప్రాబిలిటీ రాసేసుకోవచ్చు. డైరెక్ట్గా మనం ప్రాబిలిటీ రాసుకోవచ్చండి. ఒక కింగ్ రావాలి, ఎన్నిట్లోంచి రావాలి కింగు, 4లోంచి. సెలెక్టింగ్ అంటే ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి రాసి చెప్తాను, నెక్స్ట్ ప్రాబ్లం నుంచి మనం డైరెక్ట్గా సింబాలిక్గా వేసేసుకోవచ్చు. ఈ బిట్ నుంచి సింబాలిక్గా వేసేసుకోవచ్చు. ఫస్ట్ బిట్ కాబట్టి సెంటెన్స్లను రాస్తున్నాను. సెలెక్టింగ్ 1 king from 4 kings in 4C1 ways. అలాగే సెలెక్టింగ్ 1 queen from 4 queens in 4C1 ways. Selecting 1 king తర్వాత ఎవరు, jack from 4 jacks ఉన్నాయి in 4C1 ways. అలాగే సెలెక్టింగ్ 1 ace from 4 aces in 4C1 ways. 4C1 waysలో సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ప్రాబబిలిటీ, ఆ ఈవెంట్ని ఈ అనుకుందాం. ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు NE బై ఫేవరబుల్ ఈవెంట్స్ బై NS టోటల్ ఈవెంట్స్. ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ ఈవెంట్స్. ఇలా చూడండి, కింగ్ రావడానికి 4C1 వేస్, క్వీన్ రావడానికి 4C1 వేస్, అలాగే జాకు 4C1, ఏస్ 4C1. అండ్ ఒకదాని తర్వాత ఇప్పుడు ఒక్కొక్క టైపులోంచి ఒక్కొక్కటి రావాలి. ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ ఇండిపెండెంట్ ఈవెంట్స్. కింగ్ వచ్చింది కదా అని క్వీన్ రాదు,
కింగ్ వచ్చింది కదా అని సెకండ్ టైం క్వీన్ రావాలి, థర్డ్ అలా ఏమి ఉండవు, అన్నీ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి మధ్యలో మల్టిప్లికేషన్ వస్తుంది. మీకు ఇంక ముందు అండ్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ వస్తుందని, ఆర్ ఉన్నప్పుడు ఎడిషన్ వస్తుందని చెప్తాం. ముందు ఇంకా థియరీ ఉంది మనకి. శాంపిల్ స్పేసు, ఎడిషన్, ప్రాబిలిటీ ఆఫ్ ఎడిషన్ థియరం, మల్టిప్లికేషన్ థియరం, బేస్ థియరం అలాంటివి వస్తాయి. వాటిలో క్లియర్గా మీకు ఏ యూనియన్ బి ఎప్పుడు వస్తుంది, ఏ ఇంటర్సెక్షన్ బి ఎప్పుడు వస్తుందో చెప్తాం. ఇది నెక్స్ట్ లెక్చర్లోనే వచ్చేస్తాయి ఇవన్నీ. కాబట్టి ఇక్కడ ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి మల్టిప్లికేషన్ వస్తుంది బై టోటల్ ఈవెంట్స్ 52C4. ఇది సింప్లిఫై చేసుకుంటే 256/52C4. క్యాలిక్యులేటర్లో 52C4 చూడండి, ఎన్సిఆర్ ఉంటుంది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇదిగోండి బ్రౌన్ కలర్లో ఉంది ఎన్సిఆర్. అందునే షిఫ్ట్ నొక్కి ఎన్ 52 ఇప్పుడు షిఫ్ట్ నొక్కాలి. షిఫ్ట్ నొక్కి ఇదిగోండి ఈ డివైడెడ్ బై సింబల్ నొక్కండి. అదిగోండి ఏంటిది అమ్మ వచ్చింది. 52 కొట్టాలి. ఇదిగోండి 52 షిఫ్ట్ నొక్కి ఇదిగోండి ఎన్సిఆర్ సింబల్ డివైడెడ్ బై సింబల్ కొట్టండి. అదిగోండి C4, అదిగోండి 52C4. 52 ప్రెస్ చేసి ఈ డివైడెడ్ బై సింబల్ కొడితే ఎన్సిఆర్ పైన ఉంది బ్రౌన్ కలర్లో. అందులో షిఫ్ట్ కొట్టి ఈ డివైడెడ్ బై సింబల్ కొడితే ఎన్సిఆర్ సి వచ్చింది చూడండి. అదిగోండి 52C4 ఈజ్ ఈక్వల్ టు అదిగోండి 270,725. 270,725. 256/270,725 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది బాబు? 0.30 చాలా జీరోస్ 945 అలా వచ్చింది. 456 అలాగే. ఇలా వదిలేసినా పర్వాలేదు, ఎగ్జామ్స్లో ఇలా వదిలేసినా పర్వాలే, కొట్టేసి వదిలేసినా మీకేం మార్కులేం తగ్గించేయడు. ఇలా చూడండి. సెకండ్ బిట్ చూడండి బాబు. 4 కార్డ్స్లో 2 ఆర్ కింగ్స్, 2 ఆర్ క్వీన్స్. ఎన్ఎస్ఏ మారదు, 52C4 ఉంటుంది. 2 ఆర్ కింగ్స్ అంటే 4లో 2 రావాలి, 4C2. అలా క్వీన్స్ 4లోంచి 2 రావాలి, సెలెక్ట్ చేసుకోవాలి. 4C2 ఇండిపెండెంట్ కాబట్టి ఇంటూ 4C2 అవుతుంది. అలాగే 2 ఆర్ బ్లాక్, 2 ఆర్ రెడ్. బ్లాక్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? బ్లాక్ 26 ఉన్నాయి, దాంట్లోంచి 2 రావాలి, సెలెక్ట్ చేసుకోవాలి. 26C2. అలాగే రెడ్ 26C2. 26C2 ఇంటూ 26C2/52C4 వస్తుంది. బుర్ర పెట్టి ఆలోచిస్తే అసలు రాయాల్సిన అవసరం కాలేదు. ఇలాగా సెంటెన్స్లు ఈజీగా చెప్పేయచ్చు. 2 ఆర్ హార్ట్స్. హార్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 18 హార్ట్స్ అంటే 13 ఉన్నాయి. 13C2. అలాగే 2 డైమండ్స్ 13C2. ఇండిపెండెంట్ కాబట్టి ఇంటూ 13C2 ఇంటూ 13C2 బై టోటల్ 52C4. ఈడేమన్నాడు ఇక్కడ 5th బిట్లో 1 ఫ్రమ్ ఈచ్ సూట్. ఈచ్ సూట్ అంటే అర్థం ఏంటంటే స్పేడ్లోంచి ఒకటి, క్లబ్లోంచి ఒకటి, డైమండ్స్లోంచి ఒకటి, హార్ట్స్లోంచి ఒకటి రావాలని అర్థం. హార్ట్స్లోంచి ఒకటి, డైమండ్స్లోంచి ఒకటి, స్పేడ్స్లోంచి, క్లబ్లోంచి ఒక్కొక్కటి రావాలని. అంటే 13C1 ఇంటూ 13C1 ఇంటూ 13C1 ఇంటూ 13C1/52C4. చూడండి, రాయకుండానే
ఈ 4 బిట్లు చెప్పేశాను. అది ఆలోచించడం వల్ల అంత క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు చేసిస్తాను మీకు ఆన్సరు. సో సెలెక్టింగ్ 2 black cards from 26 in 26 2 ways, selecting 2 red cards from 26 in 26 2 ways, ప్రాబిలిటీ P is equal to NE/NS. ఇండిపెండెంట్ కాబట్టి ఇంటూ వచ్చిందండి. టోటల్ ఈవెంట్స్ 52 C4. ఇది 2 kings from 4 into 4 city ways, సెలెక్టింగ్ 2 queens from 4 in 4 city ways, ప్రాబిలిటీ. అలాగే 2 hearts from 13 in 13 C2 ways, సెలెక్టింగ్ 2 diamonds from 13. ఏమి అడిగాడు దాన్ని బట్టి చేసుకోవాలి. ఫేవరబుల్ ఈవెంట్స్ కనుక్కోవాలి. టోటల్ ఈవెంట్స్ ఎప్పుడు మారదు. అది ఇదిగోండి చూసుకోండి. ప్రాబ్లం మీకు జూమ్ క్లాసులో ఏ డౌట్ ఉన్నా మీరు నన్ను అడగవచ్చు. ఈ ప్రాబ్లం మళ్ళీ అక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థమైపోతే ఓకే. దీని మీద ఏమైనా డౌట్ ఉందనుకోండి, జూమ్ క్లాస్లో మీరు అడగండి డౌట్ని, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ప్రాబ్లం లేదు. ప్రాబ్లం 4. an rn urn at vessel, some box, some basket, what it may be. An rn contains 6 white, 4 red and 9 black balls. If 3 balls are drawn at random, find the probability that, first bit, 2 of the balls drawn are white. ఆ తీసిన మూడిట్లో 2 వైట్ ఉండాలి. 3లో 2 వైట్ ఉండాలి. మిగతాది ఏముండాలి అది చెప్పట్లేదు, కండిషన్ ఏం చెప్పట్లే. ఆ మూడోది మీకు రెడ్ అవ్వచ్చు, బ్లాక్ అవ్వచ్చు. ఆ రెండిట్లో ఏది వచ్చినా నాకు ఇష్టమే అని అర్థం. అక్కడ 2 మాత్రం వైట్ రావాలి. ఆ రిమైనింగ్ 1 బాల్ 3 బాల్ తీసాడు కదా, 2 వైట్ రావాలి. ఆ రిమైనింగ్ 1 బాల్ రెడ్ వచ్చినా బ్లాక్ వచ్చినా ఓకే, ప్రాబ్లం లేదు. సెకండ్ బిట్, 1 ఈజ్ ఆఫ్ ఈచ్ కలర్. ప్రతి కలర్లోంచి ఒక్కొక్కటి రావాలి. తీసిన 3 బాళ్ళు అంటే ఒకటి వైట్ అవ్వాలి, ఒకటి రెడ్ అవ్వాలి, ఒకటి బ్లాక్ అవ్వాలి. థర్డ్ బిట్, నన్ ఈజ్ రెడ్. రెడ్డే రాకూడదు నాకు. ఫోర్త్ బిట్, అట్లీస్ట్ 1 ఈజ్ వైట్. కనీసం మూడిట్లో కనీసం ఒక వైట్ ఉండాలి. చూడండి ఇప్పుడు సొల్యూషన్ బ్రెయిన్కి సంబంధించింది. ప్రాబిలిటీ ఈ టైపు కొద్దిగా శాంపిల్ స్పేస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎడిషన్ థియరం, పిఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పిఏ ప్లస్ పిబి మైనస్ పిఏ ఇంటర్సెక్షన్ బి, అలా ఫార్ములాస్ యూజ్ చేస్తాం. అక్కడ ఫార్ములా వేగా కొద్దిగా వెళ్ళిపోతుంది. ఇదే చాప్టర్ ప్రాబిలిటీ అంటేనే బ్రెయిన్కి సంబంధించింది. కొంచెం ఫార్ములా బేస్డ్గా కూడా మనం ముందుకు వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ మాత్రం తప్పదు, ఆలోచన ఉండాలి. థింకింగ్ లేకపోతే కష్టం. నేను ఈ ప్రాబ్లంకి ఇంతకుముందు ప్రాబ్లంకి రాసినట్టు ఇలా చూడండి, ఈ ప్రాబ్లంకి రాసినట్టు ఇలా సెంటెన్స్లన్నీ రాసుకుంటూ ఇలా సెంటెన్స్లన్నీ రాస్తూ చేసామనుకోండి, ఎగ్జామ్లో టైం సరిపోదు. కొద్దిగా బుర్ర పెట్టుకుని డైరెక్ట్గా ఫేవరబుల్ రాయడం నేర్చుకోవాలి. టోటల్ ముందే రాసేసాను నేను. ముందే అన్నిటికీ టోటల్ ఉంటాయి కాబట్టి టోటల్ ముందే రాస్తాను. ప్రతి కేసులోనూ ఫేవరబుల్ ఈవెంట్స్ ఏంటి అనేది కొంచెం బుర్ర పెట్టి ఆలోచించుకుని అన్నీ రాసుకోగలగాలి. ఇలా ఇన్ని సెంటెన్స్ రాస్తే టైం పట్టేస్తుంది బాగా. చూసుకోండి. సో టోటల్ నంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ద RN ఏమిటాయి? 6 వైట్ ప్లస్ 4 రెడ్ 9 బ్లాక్, మొత్తం 19. ఇవి టోటల్ బాల్సే, టోటల్ ఈవెంట్స్ కాదు. టోటల్ ఈవెంట్స్ అంటే 3 బాల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. 3 బాల్స్ ఆర్ డ్రాన్ అన్నాడు. అందులో టోటల్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ NS ఈజ్ ఈక్వల్ టు 3 బాల్స్ ఆర్ డ్రాన్ అంటే సెలెక్టెడ్ ఫ్రమ్ 19 ఇన్ 19 C3 వేస్. సో NS ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఈవెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 19 C3. ఇప్పుడు ఫస్ట్ బిట్ ఏంటి? ఫేవరబుల్ ఈవెంట్స్ ఆఫ్ గెటింగ్ 2 balls are
వైట్. ద నంబర్ ఆఫ్ ఫస్ట్ బిట్కి చేస్తున్నానండి. ద నంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఆర్ కేసెస్ ఆఫ్ getting 2 balls are white is equal to NE is equal to కొద్దిగా బుర్ర ఉపయోగించండి అమ్మ, కొంచెం బ్రెయిన్ ఆలోచన చేసుకోండి. వైట్ రావాలంటే 6లోంచే రావాలా 2 వైట్స్. 6E2 సెలెక్టింగ్ 2 balls ఫ్రమ్ 6 వైట్ బాల్స్ అని రాయకండి, టైం వేస్ట్. కొంచెం బుర్ర పెట్టండి. 2 balls వైట్ అవ్వాలన్నాడు, 6లోంచి 2 రావాలి, 6E2 వేసు. నెక్స్ట్ ఆ ఒక్క బాలు రెడ్ వచ్చినా బ్లాక్ వచ్చినా ఆడికి ఇబ్బంది ఏం లేదు, కండిషన్ ఏం చెప్పట్లేడు. అందుకే ఈ 13లో ఆ ఒక్క బాల్ రావాలి. ఇంటూ ఎందుకు వేసాను, ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి. 13C1 ఆ 13 ఎలా వచ్చింది అనేది ఆలోచించగలగాలి మీరు. అంటే 2 balls వైట్ అన్నాడు, 3 balls 2 వైట్ రావాలన్నాడు, ఒక బాల్ గురించి చెప్పట్లేదు వాడు. అప్పుడు మీరు ఆ ఒక్క బాలు బ్లాక్ వచ్చినా పర్వాలేదు, రెడ్ వచ్చినా పర్వాలేదు. అంటే ఫేవరబుల్ ఎన్ని మీకు ఈ 2 కలిపితే, ఈ రెడ్ బ్లాక్ 2 కలిపితే 13 వస్తాయి. 13లో 1 రావాలి. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ NE/NS అంటే 6E2 ఇంటూ 13C1 బై 19C3 ఈజ్ ఈక్వల్ టు, ఇంకొకసారి క్యాలిక్యులేటర్ చెప్తాను, ఇక మళ్ళీ ప్రతి ప్రాబ్లం చెప్పను ఇక క్యాలిక్యులేటర్. ఇదిగోండి ఇక్కడ 6E2 ఉంది, 6 కొట్టి బ్రౌన్ కొట్టి డివైడెడ్ బై సింబల్ కొడితే 6E2 ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్గా 6 × 5/2 × 1 15 అవుతుంది. క్యాలిక్యులేటర్ చెప్పేస్తుంది, అనవసరంగా కష్టపడిపోకండి. అది నేనేది ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నా. 13C1 అంటే దీనిలో కొట్టుకు చూసుకోండి. 13C1 అంటే 13 అని మీకు తెలుసు, ఆయన కొట్టి చూసుకోండి పోనే. అదిగోండి 13C1 13 బై 19C3 19 షిఫ్ట్ సింబల్ 3 ఈజ్ ఈక్వల్ టు 969. 19C3 ఈజ్ ఈక్వల్ టు 969 ఈజ్ ఈక్వల్ టు 13 into 15 ఈజ్ ఈక్వల్ టు 195 బై 969 divided by 969 is equal to అదిగోండి 0.2012. ఇది క్యాలిక్యులేటర్తో చేసుకునే మెథడాలజీ. సెకండ్ బిట్ ఏమంటున్నాడు, సెకండ్ బిట్లో 1 is of each color. సో ద నంబర్ ఆఫ్ ఫేవరబుల్ cases of getting each one is each color ఏమవుతుందండి, NE ఈజ్ ఈక్వల్ ప్రతి కలర్లోంచి ఒకటి రావాలి. అంటే 6C1 ఇంటూ 4C1 ఇంటూ అనేది ఇండిపెండెంట్ ఈవెంట్స్ మూలంగా వస్తుంది 9C1. సో ప్రాబిలిటీ ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు NE/NS is equal to 6C1 into 4C1 into 9C1 by 19C3. ఇలాగ క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసుకోండి. సో యువర్ థర్డ్ బిట్ ఈజ్, what is your third bit? None is red. సో ద నంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ ఆఫ్ గెటింగ్ నన్ ఈజ్ రెడ్. రెడ్ రాకూడదు అంటే 3 బాల్లో రెడ్ రాకూడదంటే మీకు ఆ 3 బాల్లో మీకు బ్లాక్ వచ్చినా వైట్ వచ్చినా ఇబ్బంది ఏం లేదు.
ఇక్కడ బ్లాక్ వైట్కి సంబంధించిన ఎన్ని ఉన్నాయి అక్కడ 6 + 9 కాబట్టి 15లోంచే రావాలి 3 balls 15C3 6 + 9 15 6 వైట్ బ్లాక్ ఏమో 9 నన్ ఈజ్ రెడ్ అంటే రెడ్ రాకూడదు కాబట్టి ఈ రెండిట్లో వైట్లోను బ్లాక్లో ఆ 3 రావచ్చు ఎట్లయినా రావచ్చు 3 వైటే రావచ్చు 0 బ్లాక్ రావచ్చు 1 వైట్ 2 బ్లాక్స్ రావచ్చు 2 వైట్ 1 బ్లాక్ రావచ్చు లేకపోతే 3 0 వైట్స్ వచ్చి 9 బ్లాక్ అక్కడ వాడేం చెప్పట్లే కాబట్టి ఈ టోటల్లోంచే రావాలి కాబట్టి 15C3 వేసాను క్లియర్గా లేదు ఎట్లయినా రావచ్చు అంటున్నాడు ఎనీవే అందుకనే ఆ టోటల్లోంచి ఆ 3 రావడం కాబట్టి 15C3/19C3 అలాగే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 ఈజ్ వైట్ అంటే చూడండి అట్లీస్ట్ 1 వైట్ అంటే 1 వైట్ రావచ్చు 2 వైట్స్ రావచ్చు 3 వైట్స్ రావచ్చు 3 కేసులు చేయాలి దాని ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే 1 - ప్రాబిలిటీ ఆఫ్ P అంటే ప్రాబిలిటీ నన్ ఆఫ్ ద బాల్ ఈజ్ వైట్ సక్సెస్ ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ 1 - ఫెయిల్యూర్ ప్రాబిలిటీ ఆ ఫార్ములా ఉపయోగిస్తున్నాను నేను PE ఈజ్ ఈక్వల్ టు 1 - PE బార్ మీకు ఆల్రెడీ చెప్పా PE + PE బార్ ఈజ్ ఈక్వల్ టు 1 సక్సెస్ ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1 - ఫెయిల్యూర్ ప్రాబిలిటీ కాబట్టి 1 వైట్ రావాలి 2 వైట్స్ రావాలి 3 వైట్స్ రావాలి ఎన్నైనా రావాలంటే నో వైట్ తీసుకుంటున్నాను నో వైట్ అంటే వైట్ రాకూడదంటే ఆ 3 బాల్స్ ఏ టోటల్ నుంచి రావాలి వైట్ రాకూడదంటే 4 రెడ్ + 9 బ్లాక్ టోటల్లోంచే రావాలి కాబట్టి 13లోంచి ఆ 3 రావాలి 13C3 బై టోటల్ 19C3 ఇది దీని ఆన్సరు Problem 5 A committee of 4 people is to be appointed from 3 officers of the production department, 4 officers of the purchase department, 2 officers of the sales department, and 1 chartered accountant. Find the probability of forming the committee in the following way. First bit, there must be 1 from each category. Second bit, it should have at least 1 from the purchase department. At least 1 అంటే ఈ మోడల్. The chartered account must be in the committee. ఇది కంపల్సరీగా ఉండాలి మిగతా వాళ్ళ సంగతి ఏంటి 4 తీసుకుంటున్నాడు అది ఆ బాల్స్ ప్రాబ్లం మోడలే ఇంతకుముందు ప్రాబ్లం మోడలే కాకపోతే కొంచెం డిఫరెంట్ డేటా ఆలోచించుకుని జాగ్రత్తగా చేయండి హోంవర్క్ డౌట్ ఉంటే నన్ను జూమ్ క్లాస్లో అడగండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డౌట్ రాకూడదు పై ప్రాబ్లం లాగానే చేసుకోవాలి అందరూ చేయగలరు ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే డౌట్ అడగండి చెప్తాను థ్యాంక్ యూ